కానీ ఇవాళ మీరు బడ్జెట్ కనుక మీరు దగ్గరగా పరిశీలించినట్లయితే ఈ ఏడింటితో పాటు బాగా వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాని కూడా కలిపినటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంటే ఇవాళ 7 జిల్లాలు కాదు, మన రాష్ట్రంలో 8 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలకి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం కనుక అన్ని విధాలా కూడా ఇవాళ ఈ బడ్జెట్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు చెప్పడం జరిగింది, నిన్న మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉంది, ఇప్పుడు ఆక్సిజన్ సరఫరా అయిందని చెప్పి వారు స్వయంగా వారు వ్యాఖ్యానించినటువంటి విషయం కనుక అన్ని విధాలా కూడా నాడు నేడు రేపు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది, అన్ని విధాలా సహకారం అందించడానికి ముందుకు వస్తున్నది అని చెప్పి మీ మాధ్యమంగా మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, అదేవిధంగా నిన్ననే నేను అశ్విని వైష్ణవ్ గారిని కూడా నేను కలిసినటువంటి సందర్భంలో వారు కూడా తెలియజేశారు, రైల్వేస్ అభివృద్ధికి కూడా అన్ని విధాలా మేము మా సహకారాన్ని అందిస్తున్నామని చెప్తూ, రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 270 కోట్లు, అంటే టు బీ ఎగ్జాక్ట్ 269 కోట్ల రూపాయలు వారు కేటాయించడం జరిగింది. వారికి సైతం నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. జోన్ గురించి అడిగామంటే ఇట్స్ ఆల్రెడీ దేర్, లాస్ట్ టైం దట్స్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. కాకపోతే పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ 52 ఎకరాల భూమి అది ఇనండేట్ అయిపోతుంది, బ్యాక్ వాటర్స్లో ఉంది కాబట్టి 6 నెలలు అక్కడ నీళ్లు నిలిచి ఉండేటువంటి ఒక భూమిని కేటాయించడం జరిగింది కనుక అది కాదు అని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని వెళ్ళాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. రామ్మోహన్ నాయుడు గారు కూడా అన్ని విషయాలు వివరించి చెప్పాము, వారు కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పి నమ్ముతున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు మొన్న విశాఖపట్నం చంద్రబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళకు రైల్వేకి కావాల్సిన సూటబుల్ ల్యాండ్ ఎంటముడే సెలెక్ట్ చేసి మీరు 15 రోజులు ఇవ్వండి అని చెప్పేసి అక్కడే ఇన్స్ట్రక్షన్ అనేది జరిగింది. మేడం మీరేమో అభివృద్ధి రాష్ట్రాలు అంటారు, కానీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు అరాచకంతో రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అరాచక పాలన రాష్ట్ర ప్రజలు చవి చూశారో అందరికీ తెలియనటువంటి విషయం కాదండి. ఒక్కసారి ఆ మాట చెప్తున్నటువంటి వారు గుండెల మీద చేయి వేసుకోవాలి. ఏ విధంగా మరి 14 సంవత్సరాల పిల్లవాడు చచ్చిపోయాడు, సొంత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వారు డ్రైవర్ని చంపేసి శవాన్ని హోమ్ డెలివరీ చేశారు. మరి సీఎం గారింటికి కూతవేటు దూరంలో ఎస్సీ మహిళ అత్యాచారానికి గురయ్యే ఏ విధంగా హత్య గావించబడిందో, అదేవిధంగా ఇతర పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మా సొంత కార్యకర్తల మీద నామినేషన్ పేపర్స్, స్థానిక సంస్థల నామినేషన్ పేపర్స్ వేయడానికి వెళ్తే వాళ్ళ చేతిలో పేపర్స్ లాకేసుకుని చించేసి నెల్లూరులో మా కార్యకర్త ఒక మహిళ మీద కత్తితో దాడి చేసి, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. డాక్టర్ సుధాకర్ గారు ఏంటండి, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ అభివృద్ధి లేదు అని చెప్తున్నారు, ఇవాళ అభివృద్ధికి కట్టుబడే ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ గురించి అడిగిన మెంబర్ లేడు. 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్ గెలిపించండి, కేంద్రం మెడలు వంచి